చూసారా ఎంత బాగున్నాయి, ఎమ్మిగా ఉన్నాయి. మీరు కూడా నేను చేసినట్టు చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా అరిసెలు చేసుకోండి మీరు కూడా, ఓకేనా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. చూసారా, అలాగే సంక్రాంతి పండగకి మా కోడలు వచ్చిందండి. మా చిన్న మేన కోడలు అనమాట, చిన్న తమ్ముడి కూతురు. అలా చెప్పండి, కావాలండి ఏదో. అలాగే కొడుకు కూడా వచ్చాడు. ఆ వీడియోలోకి రానంటున్నాడు, పోజు కొడుతున్నాడు. చూడండి, టీవీ చూస్తున్నాడు, చూపించు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం మరి అమ్మవారి ఇంటికి వెళ్ళాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ హ్యాపీగా చేసుకోండి. నేను వండిన రెసిపీస్ ప్రతిదీ చూసి వండుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈజీ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను, మీకు షేర్ చేసుకున్నాను. తప్పనిసరిగా లైక్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్, ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతికి మంచి హ్యాపీనెస్గా అందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాస్ట్ రెసిపీ అనమాట, అరిసెలు. ఎలా చేస్తానంటే మీతో షేర్ చేసుకుంటాను. ఇంచుమించు అందరికీ వచ్చు, నా స్టైల్లో నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? రండి. బియ్యము కదా, రేషన్ బియ్యం. ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాం. నేను 2 కేజీలు బియ్యం నానబెట్టుకున్నానండి. అంటే కేజీ చేద్దాం అనుకుంటున్నాను. కేజీకి ఒక అర కేజీ ఎక్స్ట్రా వేసుకోండి. ఒక్కోసారి పిండి ఎక్కువ పట్టొచ్చు, లేదంటే సమానంగా సరిపోద్ది. కానీ ఎక్స్ట్రా ఉంచుకుంటేనే మంచిది కదా. అందులో పొడిపిండి, తడి బియ్యంతో పొడిపిండి ఉంటే ఇంకా దేనికైనా పనికొస్తుందండి ఆ పొడిపిండి. అందుకని నేను ఎక్స్ట్రా నానబెడుతున్నాను, సరేనా? రండి. 2, 3, 4 అంటే కేజీ అండి. ఇంకో 4 వేస్తాను దాన్ని. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాం. ఇవి క్లీన్ చేసుకొని, నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసి ఒక రోజంతా ఉంచేద్దాం, సరేనా? నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. మళ్ళీ తర్వాత రోజు ఆడించిన తర్వాత చూపిస్తాను, సరేనా? ఫ్రిడ్జ్ ఇలా 2-3 సార్లు కడుక్కొని నీట్గా అప్పుడు నానబెట్టి ఉంచుకోవాలండి. చూసారు ఎంత బాగున్నా బియ్యం. ఇలా నానబెట్టుకొని ఉదయం వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఉదయంకి బాగా నానిపోయండి. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఏదైనా వడగట్టుకునే గిన్నె ఉంటే ఆ గిన్నెలోకి బియ్యం వడగట్టుకోవాలండి. లేదంటే ఏదైనా క్లాత్లోకైనా వేసేస్తే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఒక పావు గంట వదిలేస్తే వాటర్ అంతా దిగిపోతుంది. అప్పుడు మళ్ళీ తర్వాత ఒక క్యాన్లో వేసుకొని మిల్లు పట్టించుకోవడమేనండి. తక్కువైతే మిక్సీలో పట్టేయవచ్చు, ఎక్కువ కదా అందుకే మిల్లు పట్టించుకోవాలి. నేను ఇలా పక్కన ఉంచేసి ఇంకా మిల్లుకి పంపించానండి. చూసారా, మిల్లుకి వెళ్ళి ఆడించి తీసుకొచ్చారు. ఇలాగా లోపలికి నొక్కి పెట్టి ఉంచాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది, అరిసెలు రావు అనమాట. అలా కాసేపు మూత పెట్టి తర్వాత మళ్ళీ వేరే పళ్ళెంలోకి ఇలా జల్లించుకున్నానండి. మనకి కేజీ పిండి కావాలి కాబట్టి ఇంకా కేజీ కొలుచుకొని తీసుకున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏదైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కేజీ చేసుకుంటున్నాం కదండి. కేజీ బియ్యంకి, కేజీ అరిసెల పిండికి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. కేజీ అరిసెలు చేస్తున్నాం కనుక దానికి స్వీట్ అనమాట 3/4 కేజీ. కొద్దిగా ఎగస్ట్రా అయినా పర్వాలేదు. నేను కరెక్ట్గా 3/4 కేజీ తీసుకున్నాను. దాంట్లో
ఒక టీ కప్పుడు వాటర్ వేసుకుని ఇలాగా కరిగిన తర్వాత వడగట్టుకొని ఇలాగ మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక 2 గుప్పుళ్ళు మన చేతితో 2 గుప్పుళ్ళు నువ్వులు వేసుకోండి. మీకు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. అలాగే ఇలాచి దంచి వేసుకుంటున్నాను నేను. మీరు పొడి చేసైనా వేసుకోవచ్చు. 4 ఇలాచి వేసానండి. ఇలా పాకం వచ్చినంత వరకు మనం మీడియంలోకి హైలోకి మార్చుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండాలండి. ఈ చిన్న తేడా వచ్చినా మళ్ళీ మనకి పాకం సరిగ్గా సెట్ అవ్వదు. అంత కష్టమేం కాదండి. చూసారా, అలా చూసుకుంటూ ఉండాలి. అరిసెలకి పాకం కొద్దిగా మనం ఎప్పుడు తీగ పాకం అని అన్ని వంటలకు తీస్తుంటాం కదా, అదే అలాగా థిక్ అయిన వరకు ఉంచుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట. మనం అరిసి చేస్తున్నప్పుడు ఎలాగ ముద్ద పట్టుకొని నొక్కి చేస్తాం, అలా వస్తే మనకి అరిసెల పాకం వచ్చేసినట్టేని. అలా నేను చూసుకుంటూ ఉన్నానండి, ఇంకా రాలేదు మనకి. చాలా ఈజీ అండి. జాగ్రత్తగా పాకం పట్టుకొని మనకు తెలిస్తే ఇంకెప్పటికప్పుడు అరిసెలు చేసేసుకోవచ్చు. సంక్రాంతికి మటుకు స్పెషల్ వంట అంటే మనకు అరిసెలు, జంతికలు, సున్నుండలేనండి కదా ఫ్రెండ్స్. కంపల్సరీ అన్నిటికైనా ముఖ్యమైనది అరిసెలు. సంక్రాంతికి కంపల్సరీ అరిసెలు, పొంగడాలేనండి ఎక్కువ ఇంపార్టెంట్. ఇంకొచ్చిందండి పాకం. ఇంకా మనం పిండేసి తిప్పేసుకోవడమే. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి వేసింది ఆన్ చేయలేకపోయానండి వీడియో. ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు పిండి కొద్దిగా వేసేసుకోండి. పిండి మొత్తం పాకంలో కలిసిన తర్వాత మళ్ళీ పిండి వేయండి. ఫస్ట్లో కలిపినప్పుడు అలాగా 2-3 సార్లు కలగేసి తర్వాత ఒకసారి వేసి తిప్పేసుకుంటే మనకి ముద్ద రెడీ అయిపోద్ది. చూసుకుంటూ వేసుకోండి పిండి. చూసారా, ఇలా ముద్దలా తయారైతే సరిపోతుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువే పైన వేసుకుని ఉంచుకోండి. పిండి తొందరగా ఆరకుండా ఉంటుంది. మనం చేసినంత వరకు అలాగే ఉంటుంది అన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ పైన వేసుకోండి. కాస్త గోరువెచ్చన అయిన తర్వాత అప్పుడు చేసుకోండి. ఇలాంటి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలాంటి ఆయిల్ కవర్ కానీ ఏమైనా గరిటికి ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టుకొని చేసుకున్నా సరిపోతుంది. నాకు ఆయిల్ కవర్ మీదే సరిపోయిందండి. ఈజీగా చేయడం అయిపోతుంది. ఈ ఆయిల్ కవర్లు చాలా వీటికి ఉపయోగపడతాయండి. మనం చాలా చేసుకోవచ్చు. గారెలు వేస్తామా, గారెలకు కూడా భలే ఉపయోగపడుతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఒక 10 అరిసెలు అయ్యేటట్టు ముద్ద తీసి ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత మూత పెట్టేయండి. ముందుగా మనం అరిసెలు వండేటప్పుడు ఇలా చిన్నగా వేసుకొని మరిగిందా లేదా ఆయిల్ చూసుకొని అది అయిన తర్వాత చుట్టూ దిష్టి తీసి పెడతాం కదండి. నేను సంక్రాంతి అరిసెలు ప్రతి సంవత్సరంకి ఇలాగా మొదటగా మటుకు చిన్నది వేసి తీసి దిష్టి తీసి పక్కన పెడతానండి. అదేంటో మరి అలవాటు అయిపోయింది. అలా తీసి పక్కన పెడితే అరిసెలు మటుకు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో అరిసె, చిన్నదైనా సరే. ఇంకా మనకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ కవర్ తీసుకొని దాని మీద మనకి అరిసె ఎంత సైజు కావాలో చూసుకొని అంత సైజు ఉండ తీసుకొని అరిసెలా ఒత్తేసుకొని వేసేసుకోవడమేనండి. మనకి రోటీ మేకర్ ఉంటుంది కదా, రోటీ చేసుకునే మిషన్, దాని ద్వారా అయినా బాగుంటాయి, చక్కగా వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, మనం రెడీ చేసేసుకుందాము. చూసారా, ఇలా ముద్ద చుట్టుకోండి. ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకుని
ముద్ద చుట్టుకొని ఇలాగా తీసుకుంటే మనకి అరిసెలు వచ్చింది చూసారా. మరి ఎక్కువ లావుగా కాకుండా పలుచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి దానంతట అదే బయటికి పైకి అలా తేలిపోద్దండి, పూరిలా పొంగుతుందండి. అంత బాగుంటుంది. కరెక్ట్గా మనకు పాకం అది రెడీగా వచ్చింది, బాగా వచ్చిందంటే తప్పనిసరిగా పూరిలా పొంగుతాయి ఒక్కొక్క అరిసెని. చాలా బాగా వస్తాయండి. చూసారా పూరిలా పొంగుతూ వస్తున్నాయి అరిసెలు. ఇంకా మనకి అన్నీ కరెక్ట్గా పాకం అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చూసారా, సంక్రాంతికి నేను 5 రెసిపీలు చేశానండి. తప్పనిసరిగా వీడియోలు ప్రతిదీ చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అలా వేసేసుకోవడమే. మన పాకం మాట కరెక్ట్గా తెలిస్తే ఈజీగా ఎప్పటికప్పుడు అరిసెలు చేసుకొని తినేవచ్చండి. మనం బయట కొన్న వాటిలాగే ఉంటాయి. చూసారు కదా, ఇంకంతేనండి. ప్రతి సంక్రాంతికి మనం ఇంకా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒక్కసారి 2 సార్లు కానీ ట్రై చేస్తే వచ్చేస్తుందండి, కష్టమే కాదు. అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అలా వేసేసుకోండి. మీకు పక్కన మనిషి ఎవరైనా తీయడానికి ఉన్నారంటే 2 వేసేసుకొనైనా 2, 3 అయినా వేసి చేసేసుకోవచ్చు. నేను ఒక్కదాన్ని ఉన్నాననేసి ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. ఎందుకంటే మాడిపోతుంటాయండి. హైలోని సిమ్లో మీడియంలోని పెట్టుకుంటూ చేసుకోవాలి. మనం ఎక్కువ హైలో పెట్టినా మాడిపోతాయి అన్నమాట. అందుకనే మీడియంకి హైలోకి తీసుకుంటూ అలాగా ఒక్కొక్కటి వేసుకొని చేసుకోవాలి. చాలా బాగా వచ్చాయండి అరిసెలు. చూడండి ఎంత బాగున్నాయో, అలా పొంగుతూ వస్తాయండి. పూరీలా పొంగింది చూడండి. ప్రతి అరిసె అలాగే పొంగుతూ వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్గాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలా అరిసెలు ఒత్తుకుని ఉంటే దాంతో ఒత్తేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. చూసారా ఎంత బాగున్నాయి, ఎమ్మిగా ఉన్నాయి. మీరు కూడా నేను చేసినట్టు చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా అరిసెలు చేసుకోండి మీరు కూడా, ఓకేనా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చాయి కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మన అరిసెలు ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు కూడా ఈ సంక్రాంతికి చేసుకొని తినండి ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయండి.